ఫ్రెండ్స్, కందిపొడి మనం తయారు చేసుకోవాలంటే ముందుగా మనం కందిపప్పుని పచ్చి వాసన పోయినంత వరకు కూడా బాగా చిన్న మంట మీద ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత బాగా పప్పు ఏగిపోయింది అన్న మనకి తెలుస్తుంది అనమాట. అప్పుడు మనకి కొంచెం వెన్న పోసుకోవాలండి. ఇదిగోండి, నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఆ నెయ్యిలోనే ఎండుమిర్చి, చింతపండు, ఇదిగోండి మనకి ఎల్లుల్లి, ఉప్పు అన్నీ కూడా ఇందులోనే వేసుకొని కాస్త ఇంగువ వేసుకోవాలి. ఇంగువ కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. మనకి నచ్చితే ధనియాలు వేసుకోవచ్చు, లేకపోతే లేదంటే సాయిస్ మంది. ఇలా చేసుకుంటే ఈ కందిపొడిని చూడండి, చింతపండు కూడా ఇందులోనే మనం ఫ్రై చేసుకున్నాం అనమాట. ఉప్పుని కూడా ఇగో చూడండి, తగినంత ఉప్పు. ఇది కేజీ పప్పు అండి. ఈ కేజీ పప్పుకి తగ్గట్టుగా దీనికి ఎండుమిరపకాయలు, అలాగే నాకు జీలకర్ర అన్నీ ఇందులో వేస్తాను. ఆడించుకొని ఉంచుకొని అంటే సంవత్సరం పొడుగునా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, మంచి టేస్టీగా ఉండే ఈరోజు అయితే కందిపొడి ఫ్రెండ్స్. బాయ్ అండి. ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి. నెయ్యిలో వేపి బాగా చేస్తే పప్పు కూడా మంచి టేస్టీగా ఉంటుంది. అలాగే పిండి కూడా మనకి అన్నంలో కలుపుకొని మంచి రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ అండి.